దేవుని వాక్యం కింద పరిశుద్ధ గ్రంథంలో నుండి బైబిల్ తీసుకొచ్చిన ప్రతి ఒక్కరు కూడా లూకాసు సువార్త 3వ అధ్యాయం 8వ వచనాన్ని చూస్తున్నాం. Luke chapter 3 verse 18. మారుమనసుకు తగిన ఫలములు ఫలించుడి. అందరూ చదవాలి ఏకంగా రైట్. మారుమనసుకు తగిన ఫలములు ఫలించుడి. అబ్రహాము నీలోని దేవుని ఆలవన అబ్రహాముకు పిల్లలు పుట్టింపగలనని మీతో చెప్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరం కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా దేవ, కరుణ కటాక్షము కలిగిన మా తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాయన. నీ వాక్యమును మేము ధ్యానించడానికి వెళ్ళుచుండగా మాతో మీరు మాట్లాడమని మేము ప్రార్థిస్తున్నాం. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయాలు మా అందరికీ మీరు అనుగ్రహించండి అయ్యా. ప్రతి ఒక్క హృదయాన్ని తెరవండి, మనస్సును తెరవండి, చెవులను తెరవండి, కన్నులను తెరవండి. ఈ వాక్యం అంగీకరించగలుగున్నట్టు సహాయం అల్పడను నీ పాదధుడిని తండ్రి, నీ దాసుడను ప్రభా, నీ అందు నన్ను మరుగుపరిచి నీ హస్తము నీడలో దాచిన నీ దాసుని నోటాన్ని వాక్కొచ్చి మీరు మాట్లాడారు. నీ కృప మీద ఆధారపడి నీ ఆత్మ సహాయమును కోరి నీ నమ్మకత్వాన్ని బట్టి నీ యొక్క విశ్వాసతను బట్టి స్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామములో అడిగి పొందుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం. మరోసారి దేవాది దేవునికే మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మనందరికీ తోడై ఉండును గాక. దేవుని లేఖన భాగంలో ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన దైవ వాక్యము భాగంలో లూకాసు సువార్త 3వ అధ్యాయము 8వ వచనంలో మారు మనస్సునకు తగిన ఫలములు ఫలించుడి. అబ్రహాము తండ్రి అని మీరు అనుకున్న మొదలు పెట్టుకోవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. దైవ వాక్యము సామాన్య ప్రజల చేత కానీ, ప్రవక్తల చేత కానీ, ఇక ప్రభు చేత ఏర్పాటు చేయబడిన యాజకుల చేత కానీ, నియమించబడిన యాజకులు, ప్రధాన యాజకుల ద్వారా కానీ, శాస్త్రుల ద్వారా కానీ ప్రభువు లోకానికి ప్రకటిస్తున్న ముఖ్యమైన ఒక సందేశం యేసు ప్రభు కానీ, యేసు ప్రభు శిష్యులు కానీ, లేదా అపొస్తలులు కానీ, అలాగే బోధకులు కావచ్చు, కాపరులు కావచ్చు, ఉపదేశకులు కావచ్చు, సువార్తికులు కావచ్చు, ప్రవక్తలు కావచ్చు, ప్రకటించవలసిన అవసరమైన మానవ జాతికి అవసరమైన సందేశం మారు మనసు పొందుడి. ప్రపంచంలో అనేక మంది సువార్తను ఆలకించి మారు మనసు పొందుచున్నారు. వాటిని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా మారు మనసు పొందవలసిన వారు ప్రపంచంలో కోట్ల కొద్ది ప్రజలు ఉన్నారు. వారు కూడా మారు మనసు పొందినట్టుగా ప్రభువు తన కృప, తన యొక్క పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి ఒక్కరిని అనుగ్రహించునుగాక. ఓకే, ఈ వర్తమానం ఎప్పటి వరకు ప్రకటించబడుతుందంటే లేఖనంలో యేసు ప్రభు చెప్పినట్లుగా మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం గమనిస్తే రాబడింది ఏంటంటే, ఈ రాజ్య సువార్త లోకమందంతటా ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును. అంటే భూమి మీద అంతము వచ్చే వరకు కూడా సువార్త ప్రకటించబడుతూనే ఉంటుంది. ఎవరు అడ్డగించినా, ప్రభుత్వాలు కూడా అడ్డగించినా సరే సువార్త తప్పకుండా ప్రకటించబడుతూనే ఉంటుంది. దేవుని స్తోత్రం. ఎందుకంటే మనం ఇప్పుడు 146వ కీర్తనలో చదువుకున్నాం ఏంటంటే, ఆయన మాట తప్పని దేవుడు. హల్లెలూయా. అలాగే పరిశుద్ధ గ్రంథంలో మరో మాట కీర్తన గ్రంథంలో ఏమంటాడంటే, ఆయన నోట నుండి బయలు వెళ్ళిన ఏ మాట అయినా సరే ఆయన నిరర్థకము చేయుడు అని లేఖనం రాబడింది. ప్రభువుకి స్తోత్రం. కనుక ఈ సువార్త తప్పకుండా ప్రకటించబడుతుంది. మారు మనసుని గురించిన వార్త ప్రకటించబడుతుంది. అందుకే బాప్తిస్మం ఇచ్చే యోహాను కాలంలో ఆయన ప్రకటిస్తున్న వర్తమానం ఏంటంటే మారు మనసు పొందండి. ప్రభువుకి స్తోత్రం. గత కాలంలో దేవుని వాక్యంలో నుండి చాలా విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. మరలా మీకు జ్ఞాపకం చేస్తూనే ఉంటాను. మలాకి గ్రంథం నుండి మత్తయి సువార్త వరకు 400 సంవత్సరాలుగా సైలెంట్ ఏజ్ అంటారు. నిశ్శబ్ద యుగము లేకపోతే మౌన యుగం అంటారు.
ఎందుకు దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు? ఎందుకు మాట్లాడలేదు? ఏమైతే మాట్లాడలేడా? ఇశ్రాయేలు ప్రజలతో ఎందుకు మాట్లాడలేదు? లేదా ఈ 400 సంవత్సరం ఎవరు పుట్టలేదా? ప్రవక్తలు లేరా? యాజకులు లేరా? దీర్ఘదర్శులు లేరా? ఎందుకు దేవుడు మాట్లాడలేదు? దేవుడు మాట్లాడకపోవడానికి కారణం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజల విషయంలో ఆయన ప్రాణము ఇసిగిపోయింది కాబట్టి. విసికి వేసారి ప్రభు వారితో మాట్లాడడం మానేశాడు. కాబట్టి మరలా 400 సంవత్సరాల తర్వాత దేవుని యొక్క వాక్యము ప్రత్యక్షమై, ప్రభుకు స్తోత్రం చెప్పాలి, యేసుక్రీస్తు ప్రభువుకు ముందుగా బాప్తీసమిచ్చే యోహాను జన్మించిన తర్వాత మీరు గమనించండి, ఈ 400 సంవత్సరాల సేవ జరిగిందా జరగలేదా? జరిగింది. ఎందుకంటే దానికి రుజువు లూకాసు వార్త మొదటి అధ్యాయం మనకు కనబడుతుంది. లూకాసు వార్త మొదటి అధ్యాయం మనం చూస్తే అంటే ఆరాధన విధానమంతని కూడా ధర్మశాస్త్ర ప్రకారముగా దేవుని ఆలయమునకు వెళ్ళి బలులు అర్పణ చేయడం, నైవేద్యాలు అర్పణ చేయడం, ఒక దేవునికి కానుకలు అర్పణ చేయడం, ప్రతి విధమైన బలులన్నీ కూడా దేవునికి అర్పించడం అనేది జరుగుతూనే ఉన్నది. అందుకే లూకాసు వార్తలో మనం మొదటి అధ్యాయంలో చూస్తే జకరియా తన పరిచర్య ధర్మము చొప్పున క్రమము చొప్పున ఆయన దేవుని మందిరానికి వెళ్ళి పరిచర్య చేస్తున్నాడని లేఖనం మనకు తెలియజేస్తుంది. ప్రభుకు స్తోత్రం కలుగుతుంది. ఇవన్నీ జరుగుతున్నది, కానీ దేవుడు మాత్రం మాట్లాడటం లేదు. మన ఆరాధనలో కూడా ఆరాధన మాత్రం జరిగిపోవడం కాదు, దేవుడు మాట్లాడాలి. స్తోత్రం. అందుకే అనేక మందితో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటను అంగీకరించిన వాళ్ళకి సంతోషంగా ఉంటుంది, ఆ మాటను అంగీకరించలేని వారికి అది ఇబ్బందిగా ఉంటుంది, బాధగా ఉంటుంది. కానీ దేవునికి స్తోత్రం, దేవుడు మాట్లాడుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వారికేమో 400 సంవత్సరాలు సేవ కార్యక్రమం, సేవ ధర్మం అంతా కూడా యాజక ధర్మం జరుగుతూనే ఉన్నది, కానీ దేవుడు మాట్లాడలేదు. ఈనాడు దేవుడు ప్రతిదినము ప్రతి వారము ప్రభు తన వాక్యము ద్వారా ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. అందుకే హెబ్రీ పత్రికల మొదటి అధ్యాయంలో మొదటి వచనంలో రాయబడి ఉంటుంది అంటే, పూర్వకాలమున పూర్ణ దినమందు దేవుడు నానా విధముగా నానా రకాలుగా ప్రవక్తల ద్వారా ప్రభు తన ప్రతినిధులతో మాట్లాడిన ఆ దేవుడు ఈ అంత్య దినములలో దేవుడు తన కుమారుని ద్వారా మనతో ఆయన మాట్లాడుచున్నాడు. ప్రభుకు స్తోత్రం కలుగుతుంది. అందుకే దైవ వాక్యంలో రాయబడిన విషయాన్ని మనం చూస్తున్నాం ఏంటంటే, ఈ 400 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దేవుడు మాట్లాడడం మొదలుపెట్టి, నా కుమారుడు భయపడకము, నా ప్రజలారా మీరు భయపడద్దు, ధైర్యం తెచ్చుకోమని చెప్పడం లేదు. ప్రారంభంలో బిగినింగ్ లో ప్రకటిస్తున్న ఒక మాట ఏంటంటే, మారు మనసు. 400 సంవత్సరాల సైలెంట్ ఏజ్ అయిపోయిన తర్వాత దేవుడు మాట్లాడడం మొదలుపెట్టి ప్రవక్త అయిన యోహాను ద్వారా చెప్తున్న మాట ఏంటంటే, మారు మనసు పొందండి. ప్రభుకు స్తోత్రం. మారు మనసునకు తగిన ఫలము ఫలించండి. స్తోత్రం. అందుకే మీకు ప్రారంభంలో చెప్పాను, మారు మనసు పొందుతున్న వారైతే కనబడుచున్నారు, కానీ ఒకటి కనబడట్లేదు. ఏంటో తెలుసా? మారు మనసుకు తగిన ఫలము కనబడట్లేదు. ఈ తగిన ఫలము కనబడకపోవడం మూలముగా దేవుని యొక్క నామము దేవుని ప్రజల మూలముగా నిందింపబడుచుంది, దూషింపబడుచున్నది, అవమానము కలుగుతుంది. నిజానికి దేవుడు ఎందుకు మానవుని కలుగు చేశాడంటే, యెషయా గ్రంథంలో 41వ అధ్యాయంలో మనం చదువుగలిగితే దేవుని వాక్యం సెలవిస్తుంది. 43వ అధ్యాయంలో కూడా చదువుకుంటే రాయబడి ఉంటుంది ఏంటంటే, 7వ వచనంలో 21వ వచనంలో మనం చూస్తే ప్రభు వాక్యం రాయబడింది, నా మహిమ నిమిత్తమే నేను వారిని సృజించితిని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు కేవలం తన మహిమ కొరకే సృజించాడు. 21వ వచనంలోకి వెళ్తే, నా మహిమను వారు ప్రచురపరచెదరు. స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పాలి. నా మహిమను వారు ప్రచురపరచెదరు. దీనికోసమే దేవుడు సృజించాడు. కానీ మనుష్యుల యొక్క ప్రవర్తన, ప్రత్యేకంగా ఇజ్రాయేల్ ప్రజల యొక్క ప్రవర్తన మూలముగా దేవునికి అవమానము కలగడం మూలంగా, దేవునికి నింద రావడం మూలంగా, దేవునికి నిందలు రావటం మూలంగా దేవుడు ఏం చేసినట్టు వారితో మాట్లాడకుండా మానేశాడు. మరలా ఆయన మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత చెప్పింది ఒకటే, ఒరే బాబు మారు మనసు పొందండి రా బాబు, మారు మనసు పొందండి.
మారు మనసు తగిన ఫలము ఫలించాలి. ప్రభుకు స్తోత్రం. మీకు త్వరగా మారు మనసు తగిన ఫలము ఫలించుట అనగా ఏంటనే విషయాన్ని త్వరగా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. శ్రద్ధగా వినండి. ప్రభుకు స్తోత్రం. ఇది పెద్ద సైన్స్ ఏం కాదు, లేకపోతే మీకు తెలియనట్టుగా లెక్కలేం కాదు. ఎవరు భయపడద్దు. మీ అందరికీ సులువుగా అర్థమైనట్టుగా వాక్యంలో నుండి లేఖనాలు చూపిస్తూ మీతో తెలియజేస్తాను. రైట్. ప్రభుకు స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. మారు మనసులకు తగిన ఫలము, మారు మనసు అయితే పొందారు, బట్ దానికి తగిన ఫలము అనగా ఏంటి, ఏ విధంగా ఫలించాలి? బైబిల్ గ్రంథంలో 2-3 సందర్భాలలో యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉంటున్న దినాలలో 2-3 సందర్భాలలో దైవ వాక్యము బోధించిన కొన్ని సంఘటన మనకు కనబడుతుంది. అందులో భాగంగా లూకాసు సువార్త 7వ అధ్యాయంలో, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో, మార్కు సువార్త 14వ అధ్యాయంలో, ఈ 3 భాగాల్లో కూడా భిన్నమైన రీతిలో భిన్నమైన రకాల్లో మాట్లాడాడు. 26వ అధ్యాయం మత్తయి సువార్తలో చెప్పబడిన ఒక సంఘటన మీ జ్ఞాపకం చేస్తాను. ఆ సంఘటన ఏంటంటే 26వ అధ్యాయం అన్న వెంటనే మత్తయి సువార్త ముగింపులోనికి వచ్చింది అని అర్థం. అంటే ఈ ముగింపులో ఒక సంఘటన జరిగింది. ఏంటంటే యేసు ప్రభువారు ఇంకా శరీరధారిగా ఉంటున్న దినాల్లోనే, ఆయన యొక్క సిలువ వేయబడే యొక్క దినము సమీపిస్తున్న దినాల్లో ఒక స్త్రీ వచ్చి అత్తరు గుడ్డను తీసుకొచ్చి దాన్ని పగలగొట్టి యేసు ప్రభు మీద తల మీద పోస్తున్నట్టుగా లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 26వ అధ్యాయంలోనికి వెళ్తాం. నేను చెప్తున్నాను, ఏం తొందరపడద్దు. ప్రభుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 6వ వచనం నుండి, యేసు బెతనియాలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డిని తీసుకొని ఆయన వద్దకు వచ్చి ఆయన భోజనమును కూర్చుండగా దానిని ఆయన తల మీద శిష్యులు చూచి కోపపడి, ఈ నష్టం ఎందుకు, దీన్ని గొప్ప వెనక అమ్మి బీదలకి వచ్చునే అని యేసు సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమే ఒక మంచి కార్యము చేసెను, ఈమెను మీరేలా తొందర పెడుచున్నారు, బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తం దీన్ని చేసెను. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అని. ఈ సందర్భాన్ని తీసుకుంటే మళ్ళా ఇదే లేఖన భాగాన్ని మార్కు సువార్త 14వ అధ్యాయంలో ఒకసారి వెళ్దాం. మార్కు సువార్త 14వ అధ్యాయము 3వ వచనం నుండి, ఆయన బేతనియాలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుని ఉన్నప్పుడు, సేమ్ అదే పరిస్థితి ఇక్కడ కూడా మనకు కనబడుతుంది. అదే సిచ్యువేషన్, అక్కడ ఉన్న స్థితిని గురించి అక్కడ ఏం రాయబడిందో ఇక్కడ కూడా అదే విషయాన్ని జ్ఞాపకం చేశారు. ఒక స్త్రీ అనే పదం ఇక్కడ వాడాడు. దీనికి మీకు అర్థం అవడానికి ఇప్పుడు మనం లూకా సువార్తలోనికి వెళ్దాం. లూకా సువార్త లూకా సువార్త 7వ అధ్యాయము 36వ వచనం నుండి మనం చూసుకుందాం. నేను చదువుతాను, అందరూ బైబిల్ చూడండి. పరిశ్రమలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయనను అడిగాను. ఆయన ఆ పరిశ్రమ ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్ములైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమును కూర్చున్నాడు అని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల వద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఇక్కడ ఒక పాపిష్ట స్త్రీ అని తన గురించి ఒక మాట ఇక్కడ మనం చూస్తాం. పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పాదాల వద్దకు వచ్చి వెనుక నుండి వచ్చి ఆయన పాదాలని కడిగిందట. దేంతో కడిగిందంటే తన కన్నీళ్లతో
దేనితో తుడిచిందంటే తన తల వెంట్రుకలతో తుడిచింది. దేనితో ఆయన పాదాన్ని అభిషేకించిందంటే తైలముతో అనగా అత్తారుతో తన యొక్క పాదాలను కూడా తుడిచింది. తుడవడం కాదు, అభిషేకించింది. ప్రభువుకు స్తోత్రం చెప్పాలి. ఈమె ఎవరు? ఆమెను గురించి ఒక స్పష్టీకరణ చెప్పబడింది ఏంటంటే పాపాత్మురాలైన స్త్రీ. కింద వచనానికి వచ్చినప్పటికీ ఎవరైతే ఆయనకి భోజనం పిలిచాడో ఆ పరిచయుడు ఏమనుకున్నాడంటే, అనవసరంగా నేను పిలిచేశాను, ఈయనేదో పెద్ద ప్రవక్త అని నేను అనుకున్నాను, అందుకే ఆశతో నేను పిలిస్తే తీరా చూస్తే ఆయనను ముట్టుతున్న ఈ స్త్రీ ఎవరో ఆయనకి తెలియదు అన్నాడు. యేసు ప్రభువుకు తెలుసా? తెలియదా? యేసు క్రీస్తు ప్రభువుకు అన్ని తెలుసు. ఎంతవరకు తెలుసు చెప్పనా? మీ గురించి తెలుసు, మీ పుట్టక మునుపు ఆయనకి తెలుసు, మీకు ముందు మీ నాన్నగారి గురించి తెలుసు, మీ నాన్నగారి ముందు మా నాన్నగారి సంగతి తెలుసు, వాళ్ళ తాతగారి సంగతి తెలుసు, తాత ముత్తాతల సంగతి గురించి కూడా తెలుసు. అందుకే ప్రభు అంటాడు, అబ్రహాము పుట్టక మునుపే నేనున్నానంట. సో ఆయన మామూలు మనిషి కాదు, సాధారణ మనిషి. ఆయన మనిషి రూపంలో భూలోకానికి వచ్చినంత మాత్రాన ఆయనకి తెలియదు అనుకోవడం అనేది నీ అమాయకత్వం అనొచ్చు, లేకపోతే నీ అజ్ఞానం అనొచ్చు. కానీ ఆయన సర్వజ్ఞాని అయిన దేవుడు ముందు నుంచి. ఎందుకంటే తన గురించి తాను ఇచ్చిన సాక్ష్యం ఏంటి తెలుసా? ప్రారంభ దశలో ఏమాత్రం కూడా మత్తయి, మార్కు, లూక, యోహాను ఇక సువార్తలలో ఏమాత్రం కూడా తన గురించి తాను అంతగా ప్రత్యక్షపరచుకోలేదు. కానీ ఆయన కేవలం దేవుని కుమారుడుగా, మనుష్య కుమారుడుగా, రక్షకునిగా మాత్రం ప్రత్యక్షమై మనం ప్రకటన గ్రంథంలో వెళ్ళిపోతే ఆదియు అంతమును నేనే, అల్ఫా ఒమేగయు నేనే, మొదటి వాడను కడపటి వాడను నేనే అంటాడు. ప్రభువుకి స్తోత్రం. ఇదే మాట కానీ ఆయన శరీరధారిగా ఉంటున్న దినాల్లో చెప్పుంటే ఆ టైం రాకముందు యేసును చంపడానికి ప్రయత్నం చేసి ఉండేవారేమో. పరిసయ్యులు, శాస్త్రులు, యూద మతాధికారులు, ప్రధాన యాజకులు, ధర్మశాస్త్రం అనుసరించే వాళ్ళందరూ కూడా యేసు ప్రభువుని ముందుగా చంపడానికి ప్రయత్నం చేసి ఉండేవారు. దేవుని కుమారుడు అన్నందుకే అతని మీద అంతగా కోపడ్డారంటే ఇక ఆయనే దేవుడు అని చెప్పుకుంటే ఎలాగ ఉంటుందో మీరు ఊహించండి. అందుకే ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత అపొస్తలుడైన యోహానుకు ప్రత్యక్షమై దేవదూతల దర్శనం ద్వారా మాట్లాడితే ఏమంటే, నేను మొదటి వాడను కడపటి వాడను, ఇదిగో నేను మృతుడనైతిని కానీ యుగ యుగములో నేను ఏ ప్రవక్త అయినా సరే యుగ యుగాలు జీవించగలనా అని దేవుడు కాబట్టి నిరంతరము జీవించేవాడై ఉన్నాడు. ప్రభువుకి స్తోత్రం. హల్లెలూయా. సో ఆమెను గురించి తెలియదనుకున్నట్టు అనుకుంటూ ఈ యొక్క పరిచయుడు, ఏ పరిచయుడైతే యేసు ప్రభువును బోధన కొరకు పిలిచారో ఆయన అనుకుంటాడు, అనవసరంగా నేను పిలిచేశాను యేసు ప్రభుని. ఎందుకు పిలిచేశాను? ఆయన ఒక ప్రవక్త అని అనుకున్నానే, కానీ తను ముట్టుతున్న వ్యక్తి ఎవరో, తనని తాకుతున్న వ్యక్తి ఎవరో, తన కాలు కడుగుతున్న వ్యక్తి ఎవరో, ఆమె శుభమేంటో మాకైనా తెలుసు కానీ ఆయనకి తెలియదు అన్నట్టుగా అనుకుంటే, ఆయన ఇంకా అనుకుంటుండగానే సర్వజ్ఞాని అయిన సర్వం ఎరిగిన ప్రభు మాట్లాడడం మొదలు పెట్టాడు. గమనించండి, ఈ మాట యేసుక్రీస్తు ప్రభు ముందు ఆయన బాహాటముగా చెప్పలేదు. ఈ పరిచయుడు బాహాటంగా చెప్పలేదు, తాను అనుకున్నాడని బైబిల్లో రాయబడింది. ప్రభుకు స్తోత్రం చెప్పాడు. ఈ అనుకున్న వాటిని ఎరిగిన యేసు ప్రభు ఏమంటాడంటే, తనతో డైరెక్ట్ గా అక్కడ చాలా మంది, తన 12 మంది శిష్యులు ఉన్నారు, యేసు ప్రభుని వెంబడించిన అనేక మంది ఉన్నారు, ఆ ఇంటికి వచ్చిన వారు చాలా మంది ఉన్నారు. యేసు ప్రభు డైరెక్ట్ గా ఎవరితో మాట్లాడకుండా నేరుగా ఆయనతోనే మాట్లాడుతున్నాడు. ఎవడైతే అనుకున్నాడో ఆయనతోనే. సీమోను, అతని పేరు సీమోను, ఒకప్పుడు ఆయన కుష్ఠవ్యాధి కలిగిన వాడు. ప్రభు బాగు చేశాడు ఆయనకి. ప్రభుకు స్తోత్రం. అరే, ఏ మనుషుడు కూడా, ఏ మానవుడు కూడా స్వస్థపరచలేని సమాజంలో దేవుని యొక్క లేఖన భాగంలో ధర్మశాస్త్ర ప్రకారం చెప్పాలంటే కుష్ఠవ్యాధి కలిగిన వారందరూ కూడా సమాజం నుండి వెలివేయాలి. వారు ఎవరితో కూడా కలిసి ఉండడానికి వీల్లేదు. దానికి ఎటువంటి అసలు ఔషధమే లేదు. అటువంటి సందర్భాల్లో ప్రభు స్వస్థపరిచాడు. స్వస్థత పొంది ఇప్పుడు యేసు ప్రభువుని పిలిచాడు బోధనానికి. వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మరలా యేసు ప్రభువుని అపార్థం చేసుకుంటే ఏమంటాడు తెలుసా? అయ్యో, నేను గొప్పవాళ్ళు అనుకోను, కానీ తీర చూస్తే ఏమీ లేదండి, ఎవరు ముడుతున్నారో నీకు తెలియటం లేదు. అందుకు యేసు ప్రభు అతనితో మాట్లాడుతూ, సీమోను, నేను మీతో ఒక మాట చెప్పాలి అన్నాడు. అప్పుడు వెంటనే తన మనసులో అవన్నీ లోపల పెట్టుకొని ఏమంట, ఆ ప్రభువా చెప్పండి, ఏం మాట్లాడతారు చెప్పండి అంట. సరే, యేసు ప్రభు మాట్లాడడం మొదలు పెట్టాడు.
అందుకు యేసు సీమోను, నీతో ఒక మాట చెప్పాలని ఉన్నానని ఆయనతో అనగా, అతడు బోధకుడా చెప్పమనెను. 41వ వచనం. అప్పుడు యేసు, అప్పు ఇచ్చు ఒకనికి 2 రుణస్థులు ఉండిరి. వారిలో ఒకడు 500 దేనారములను, మరొకడికి 50 దేనారములను అచ్చి ఉండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయిన కనుక అతడు వారిద్దరిని క్షమించాను. కాబట్టి వీరిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించను చెప్పుమనెను. వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ ప్రేమించారు? ఒకడేమో 500 దేనారములు, మరొకడేమో 50 దేనారములు. 500 ఎక్కువ, 50 ఎక్కువ? ఈ ఇద్దరు కూడా అప్పు తీర్చడానికి వాళ్ళకి సామర్థ్యం లేకపోవడం వల్ల ఇద్దరికి సామర్థ్యం లేదట. ఇప్పుడు ఇద్దరిని క్షమించేశాడు. ప్రభుకు స్తోత్రం చెప్పాలి. ఇద్దరిని క్షమించిన తర్వాత ఇక్కడ ఏమంటే, ఇప్పుడు ఈ క్షమాపణ పొందుకున్న తర్వాత ఏమంటాడు? అందుకు మీరు గమనించారు. కాబట్టి వీరిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగారు. వీళ్ళిద్దరు ఎవరు ఎక్కువ ప్రేమిస్తారు? క్షమించిన వారికి ఎవరైతే 500 దేనారాలు తీసుకున్నారో వాడు ఎక్కువ ప్రేమిస్తాడు. ఎందుకంటే తనది ఎక్కువ కాబట్టి. అంటే అప్పు తనది ఎక్కువ, 50 తక్కువ. ఏముందిలే అన్నట్టుగా 50 అప్పు తీసుకున్న వాడికి జస్ట్ కొంచెంగా ఉంటుంది, తక్కువ ఉంటుంది, తక్కువ ఆలోచన ఉంటుంది. కానీ 500 తీసుకున్న వాడికి అమ్మో ఇంత పెద్ద మోతాదును ఆయన క్షమించాడే అని అతనికి ఎక్కువ కృతజ్ఞత కనబడుతుంది, ఎక్కువ ప్రేమ. ఇప్పుడు 43వ వచనం. అందుకు సీమోను, అతడు ఎవరికి ఎక్కువగా క్షమించునో వాడే అని నాకు తోచుచున్నది అని చెప్పగా ఆయన, నీవు సరిగ్గా యోచిద్దివని అతని చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీ చూచుచున్నవే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్లు ఇవ్వలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకుంటా మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించను కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించును అని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనెను. ప్రైజ్ ది లార్డ్. దేని గురించి అయితే ఆలోచన కలిగి ఉన్నాడో, ఎందుకు అసలు నేను పెళ్లి చేస్తాను, ఆమె పరిస్థితి ఏంటో, ఆమె ప్రవర్తన ఏంటో, ఆమె స్వభావం ఏంటో, ఆమె జీవితం ఏంటో తెలియదు అనుకున్నాడు. దాని గురించి స్పష్టంగా చెప్పిన తర్వాత లాస్ట్కి ఏమన్నాడంటే, ఇండైరెక్ట్ గా ఆయనకు చెప్తున్న మాట, ఈమెతో డైరెక్ట్ గా మాట్లాడాడు, ఆయనకేమో ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు, అమ్మా నీ పాపములు. అసలు పైన ఆమెను గురించి రాకుండా విషయం ఏంటంటే పాపాత్మురాలు, అది తెలియదు కదా. ఈయన అసలు మనసులో అటువంటి భావన కూడా వచ్చింది. ఇప్పుడు యేసు ప్రభువు ఇండైరెక్ట్ గా ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడు, డైరెక్ట్ గా ఈ స్త్రీతో మాట్లాడుతున్నాడు, మా నీ పాపములు. ఇప్పుడు అర్థమైంది మనవాడికి. కానీ యేసు ఒక ప్రశ్న అడిగాడు, ఇది అందరికీ అడుగుతాడని నేను అనుకుంటున్నాను. ఏంటది? నేను మీ ఇంటికి వచ్చాను, కానీ మీరు నాకు కడగడానికి, కాలు కడగడానికి నీళ్ళు ఉన్నాయి. మీరు నన్ను ముద్దు పెట్టుకోలేదు అన్నాడు, కానీ ఈమె నా పాదాలు ఇక్కడికి వచ్చినందుకు మొదలుకొని నా పాదాలను ముట్టుకోలేదు. మీరు నా తలకు కనీసం నూనె ఇవ్వలేదు, కానీ ఆమె నా పాదాలకి అత్తరు పోసి తైలాభిషేకం చేస్తుంది. ప్రభుకు స్తోత్రం. అందుకే ప్రభు పేరిట వచ్చిన దైవ సేవకుడిని ఆతిథ్యం చేయడం మీ ఆశీర్వాదం, మీ క్షేమం. ఎవరు చేస్తే వాళ్ళకి. ఐఎమ్ సర్వెంట్ ఆఫ్ గాడ్, నేను దేవుని సేవకుడిని. కానీ నా ఇంటికి దైవ సేవకులు వస్తాయి, చిన్న పెద్ద అంది కాదు. పెద్ద సంఘాలు ఉంటేనే పెద్ద సేవకుడు అనుకుంటున్నారు, కాదు. దేవుని దృష్టిలో అందరూ సమానమే, అందరూ సేవకులే. ఆ బహుమానాన్ని ఎవరు ఇస్తారు తెలుసా? దేవుడు ఇచ్చుకుంటాడు. ఎవరు ఏ విధంగా ఏ స్థాయిలో చేశారో దేవుడు ఇచ్చుకుంటాడు. కానీ మన పని ఏంటంటే వారిని మనం ఆతిథ్యం. అందుకే నా ఇంటికి ఏ దైవ సేవకుడు వచ్చినా నేను ట్రై చేస్తాను, వారిని ఏ విధంగా సరే ఆతిథ్యం చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకో తెలుసా? వాళ్ళేదేమో అనుకుంటారు,
వాళ్ళు ఆతిథ్యం చేసిన తర్వాత నన్ను మెచ్చుకుంటారు. దానికోసం కాదు. ప్రభు వాక్యములో రాయబడిన విషయం ఏంటంటే దైవజనులను మనం ఆతిథ్యం చేయడం మనకు, చెప్పండి, నేను ఆశిస్తాను నా బిడ్డలు. అసలు నిజానికి నేను ఎలాగో ప్రభు మా కృప ఉన్న దైవ సేవకుల్ని సేవించడం అంటే పరిచర్య చేయడం అని నేర్చుకున్నాను. నేను పరిచర్యకు రాకముందు దైవజనుల సేవ చేశాను. నా ఆశ ఏంటో తెలుసా, నా బిడ్డలు కూడా దైవ సేవకులు వచ్చిన వెంటనే వారు దైవజనులు ఎవరు వచ్చినా సరే, నేను మళ్ళీ చెప్తున్నాను, వీరు వారని కాదు, ఎవరు వచ్చినా సరే వారికి పరిచర్య చేయడం వారు నేర్చుకుంటే నాకు సంతోషం. చేయరని కాదు నేను చెప్పేది, చేస్తున్నారు, కానీ ఇంకా ముందుకు రావాలన్నది నా ఆశ. ప్రభుకు స్తోత్రం. నేను మాట్లాడేది ఇప్పుడు వాక్య పరిచర్య గురించి కాదు, దైవ సేవకునికి చేసే పరిచర్య. ప్రభుకు స్తోత్రం. ఎందుకు తెలుసా, ఆశీర్వాదం ఒక లింక్ అక్కడ ఉంది. దైవజనుడు వచ్చి అంటే ఏమనాలి? ప్రభువు లేఖనం రాబడింది, మీకు సమాధానము కలుగునుగాక. ఆ ఇంటిలో యోగ్యమైన వాళ్ళు ఉంటే ఆ సమాధానం మీ మీదికి వస్తుందన్న. అబ్రహాము తెలియకుండానే దేవదూతను సేవ చేశాడు, పరిచర్య చేశాడు. హెబ్రీ పత్రికలో 13వ అధ్యాయం చూస్తే వారిలో అనేక మంది ఎరగకుండానే వారు దేవదూతలను పరిచర్య సేవ చేశారు. వారికి సేవ మూలంగా దేవుడు వారిని దీవించాడు. ప్రభుకి స్తోత్రం. అందుకే సేవ చేయడం అన్నది, పరిచర్య చేయడం అన్నది మీకు, మీ బిడ్డలకు, మీ కుటుంబానికి అది ఆశీర్వాదం అని జ్ఞాపకం చేస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే, మళ్ళా మన ఇక్కడికి వచ్చేద్దాం. సో ప్రభు విస్తారముగా ఆమె చేసిన పాపములను ఆయన క్షమించినట్టుగా దైవ వాక్యం మనకు తెలియజేస్తుంది. యేసు ప్రభు క్షమించాడు. ప్రభుకు స్తోత్రం చెప్తాం. ఒకసారి యేసు ప్రభు క్షమించిన తరువాత ఆమె జీవితం పరిపూర్ణముగా మారిపోయింది. దేవుని స్తోత్రం. ఇది మారు మనసునకు తగిన ఫలం. ఆమెను గురించి పై భాగంలో ఏమి రాబడింది? పాపిష్ఠురాలైన లేదా పాపాత్మురాలైన స్త్రీ. మీరు గమనించండి. అందుకే 7 దెయ్యము వెళ్ళగొట్టబడిన స్త్రీ. మీరు చూద్దాం, ఇప్పుడు 8వ అధ్యాయానికి వెళ్దాం. ఒకసారి 8వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుకుందాం. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోను ప్రతి గ్రామములోను ఆ సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు, దేవుని స్తోత్రం చెప్తాను. ఇక్కడ ఏమన్నాడు? 12 మంది శిష్యులు ఉన్నారు, అలాగే అపవిత్ర ఆత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలు. ఏం కలిగి ఉన్నవారంటే ఒకప్పుడు అపవిత్రమైన ఆత్మ. వ్యాధులు అంటే వ్యాధి కూడా ఒక రకమైన ఆత్మ. మనము లూకా సువార్త 7వ అధ్యాయములో 37వ వచనములో చదువుకున్న లేఖన భాగములో పాపాత్మ కలిగిన స్త్రీ, అది కూడా ఒక, మీకు ఏమర్థమవుతుంది? అది కూడా ఒక ఆత్మ. పాపిష్ఠురాలు అనలేదు, పాపాత్మురాలు అంటే పాపపు ఆత్మ కలిగి ఉన్న. ఇక్కడ యేసు ప్రభు ఏం చేశాడంటే 8వ అధ్యాయం 3వ వచనం మనం చదువుగలిగితే అక్కడ ఆ దురాత్మలు, లేకపోతే దెయ్యపు ఆత్మలు లేదా పాపపు ఆత్మలు, అనారోగ్యపు ఆత్మలు, ఇవన్నీ కూడా యేసు ప్రభు వెళ్ళగొట్టినట్టుగా అందులో నుండి విడుదల పొందిన వారు యేసు ప్రభుకు కూడా పరిచారకులుగా ఉన్నారు. ప్రభుకు స్తోత్రం. అంటే వారి ప్రవర్తన ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు ఏమో కనబడుతుంది? వారు మారు మనసునకు తగిన ఫలము ఫలించారు. ఒకప్పుడు ఏ విధమైన స్థితిలో అయితే ఉన్నారో ఆ స్థితి నుండి వాళ్ళు పూర్తిగా బయటకు వచ్చేసి ఇప్పుడు ఎలా మారిపోయారంటే సేవకురాలుగా, లేకపోతే పరిచర్య చేయవారుగా వారు. దిస్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ దర్ ఫ్రూట్. వారి జీవితంలో ఇది వారి యొక్క ఫలం. అది ఒకప్పుడు పాపం వెనుక తిరిగిన వారు, లోకము వెనుక తిరిగేవారు, అవన్నీ కూడా మానేశారు. యేసు క్రీస్తు ప్రభువును అంగీకరించిన యేసు ప్రభు వారిని క్షమించిన తర్వాత ఆ క్షమాపణ పొందుకున్న తర్వాత, అందుకే చూసుకున్నాం కదా, ఎక్కువగా ఎవరైతే అప్పు తీసుకున్నాడో వాడు ఎక్కువగా ప్రభువును ప్రేమించినట్టుగా వారు ప్రభువును పూర్తిగా సేవలోని, ఇక నా జీవితకాలం ఇంకా ఇలా కాదు, ప్రభు సేవలోని కొనసాగుతానని వారు సమర్పణ చేసుకున్నారు. ప్రభుకి స్తోత్రం.
ఇది రిజల్ట్, ఇది ఫలితం, ఫలం. మారు మనసుకు తగిన మారు మనసు పొందిన తర్వాత ప్రభు క్షమించిన తర్వాత వాళ్ళు తిరిగి వెళ్ళిపోలేదు. మళ్ళా యథారీతిలో మన ప్రాచీన స్వభావం కలిగి వారు జీవించలేదు. ప్రభు స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. యోహాను సువార్త 8వ అధ్యాయంలో కూడా మనం చూస్తే అక్కడ కూడా ఒక స్త్రీ, పాపము చేత పట్టబడిన ఒక స్త్రీ కనబడుతుంది. యేసు ప్రభు ఆమెను క్షమించాడు. నేను నిన్ను శిక్షించను, ఇక నుండి సమాధానదానమై వెళ్ళు, కాకపోతే ఇక నుండి నువ్వు పాపము ఆమెతో చెప్పాను. ప్రభుకు స్తోత్రం చెప్తాను. సో యోహాను సువార్త 8వ అధ్యాయంలో రాయబడిన ప్రకారముగా ఒకసారి ఆమె జీవితం మారిపోయిన తర్వాత కొంతమంది చరిత్రకారులు, స్కాలర్షిప్స్ ఏమంటారు, స్కాలర్ కలిగిన వాళ్ళు ఏమంటారు అంటే, స్కాలర్స్ వేదాంత పరులు చెప్పిన మాట ఏంటంటే, ఆమె మరియా అంటే మార్త వాళ్ళక చెల్లి అని చాలా మంది చరిత్రకారులు తెలియజేస్తుంటారు. అది ఎంతవరకు వాస్తవం తెలియదు. ఒకవేళ అది వాస్తవం అనుకుంటే మనం గమనించాలి. మరియా, మార్త, లాజర్, ఈ ముగ్గురు వ్యక్తులను బేతనీయులను అంటారు. ఈ ముగ్గురు వ్యక్తులను ప్రభు ఎంతగానో ప్రేమించారు. ఈవెన్ వారు కూడా ప్రభువును ఎంతగానో ప్రేమిస్తారు. ప్రభుకు స్తోత్రం. సో మరియాను అనేక సందర్భాల్లో ఆ విధంగా మాట్లాడతారు కనుక దాన్ని జస్ట్ సంబోధిస్తూ ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఒకసారి తన బ్రతుకు దురాత్మలు ఆమె యొద్ద నుండి పారిపోయిన తర్వాత ఆమె పూర్తిగా ఏ విధంగా మారిపోయిందంటే, యోహాను సువార్తలు కానీ లూకా సువార్తలు కానీ మనం గమనించినప్పుడు ఆమె యేసు పాదాల యొద్ద కూర్చుని, ప్రభుకు స్తోత్రం. ఇది మారు మనస్సుకు తగిన ఫలం ఏంటంటే, ఇప్పుడు ఎక్కడెక్కడో తిరుగుతున్నాయి ఆమె జీవితం. ఇప్పుడు ఎక్కడ గడుపుతుందండి సమయం అంటే యేసయ్య పాదాల యొద్ద. ప్రభుకు స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత చక్కటి మాట ఇక్కడ దైవ వాక్యం మనకు తెలియజేస్తుంది. యేసు పాదాల యొద్ద కూర్చుని ఉండి. చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయంలో మనకు అందరికి తెలిసిన సుప్రచురణ లేఖన భాగం 38వ వచనం రాబడినట్టు ఏంటంటే, అంతటా వారు ప్రయాణమైపోచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించిన మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియాను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల వద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందుకు నీకు చింత లేదా, నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమని. అందుకు ప్రభు, మార్త, నువ్వు అనేకమైన పనులను గూర్చి విచారణ కలిగి తొందరపడుచున్నావు, గాని అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నావు, అది ఆమె వద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ఇక్కడున్న మరియా మీరు గమనించండి, పిలిచింది ఎవరు? యేసుప్రభుని పిలిచిందేమో మార్త. కానీ యేసుప్రభుని పిలిచేసిన తర్వాత వంటగదిలోనికి వెళ్ళిపోయింది సిస్టర్. కానీ మరి ఏం చేస్తున్నారు? యేసు పాదాల దగ్గర కూర్చుని ఉండి ఆయన చెప్పిన ప్రతి మాట ఆమె వింటుంది. మార్త ఏమో అనేకమైన పనులు పెట్టుకొని అందులో తొందర పడిపోతుంది, గాబరి పడిపోతుంది, బిజీగా ఉంది. ఇక ఆ పనుల భారాల మూలంగా తన మనస్సు కూడా మారిపోతుంది, టెన్షన్ పట్టేస్తుంది. ఇది చేయాలి, అది చేయాలి అనుకుంటుంది. ఇన్ని పనులు చేస్తున్నా సరే, ఏంటి అసలు మరియా నాకు సహాయము? అసలు మరియాకైనా డైరెక్ట్గా పిలుస్తుందా? అలా కూడా కాదు, డైరెక్ట్గా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి అడిగేస్తుంది. యేసు ప్రభు, నేను ఒక్కడనే పని చేస్తున్నాను కదా, కనీసం మీరు కూడా ఏంటి ప్రభు తను కూర్చోబెట్టి సెలవు ఉంచారు, పంపొచ్చు కదా అని రికమెండేషన్ చేయమంటుంది. అప్పుడు యేసు ప్రభు అంటారు, ఈనాడు కూడా అనేక మంది ఏది అవసరమనో దాని గురించి ఎక్కువ ఆలోచన చేయండి. అవసరం లేని వాటి గురించి టైం ఎక్కువ కేటాయిస్తుంటారు. చిన్నపిల్లలకి చెప్పినట్టుగా ఉంది ఈ స్టోరీ, ఈ యొక్క ప్రభు చెప్పిన మాట. కానీ అందులో పెద్ద పాఠం నేర్చుకోవాల్సిందిగా ప్రభు ఆశిస్తున్నాడు. అసలు నీ యొక్క సమయము కేటాయించవలసింది ప్రభు సన్నిధిలో. ప్రభు సన్నిధికి నువ్వు ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే దేవుని సన్నిధి అది అవసరమైన
ప్రభుకు స్తోత్రం. దేవుని సన్నిధి కంటే మించింది మరొకటి లేదు. భక్తులు అంటారు, ప్రభు నీ సన్నిధిలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే, అది కూడా మందిరం లోపలికి కూడా కాదు ప్రభు, ఆ మందిర ఆవరణములో గుమ్మమునొద్ద ఉండుట నాకెంతో ఇష్టం అంటాడు. భక్తిహీనుల గుడారము అంటే భక్తిహీనులకు ఉన్న పెద్ద పెద్ద మేడలో ఉండుట కంటే దేవుని మందిరం యొక్క గుడారములో ఉన్న జస్ట్ ఆ గడప దగ్గర నేను ఉంటే నాకెంతో మేలు అంటాడు. ప్రభు స్తోత్రం చెప్పాలి. ప్రభు మందిరంలో ఆ స్థలానికి వచ్చి అక్కడ ఉంటే చాలా అన్నాడు. ఆ దేవుని మందిరానికి అంత ప్రాధాన్యత ఉంది. స్తోత్రం. దేవుని సన్నిధిలో ఆ ప్రాధాన్యత ఉన్నదని ఎవరైతే ప్రాధాన్యత ఇస్తూ ప్రాముఖ్యత ఇస్తూ ప్రభువును సేవిస్తారు, ఆరాధన చేస్తారు, ప్రార్థన చేస్తారో ఖచ్చితంగా వాళ్ళు దీవించబడతారు. హల్లెలూయా. ఎందుకంటే మీరు గమనించండి, కొన్ని నెలల వరకు దేవుని యొక్క ప్రత్యక్షపు గుడారము లేదా నిబంధన మందస్సము ఫిలిష్తీయుల దగ్గర ఉన్నప్పుడు ఆ మందస్సము ఫిలిష్తీయులందరినీ కూడా గొప్ప వ్యాధిని కలుగు చేయడం వల్ల భయంతో వాళ్ళు పారిపోతున్నారు. మందస్సాన్ని తిరిగి పంపించినప్పుడు ఎడ్ల బండితో ఉజ్జా తన చేయి చాపినప్పుడు ఉజ్జా అక్కడే చనిపోయాడు. అంటే మందస్సం దగ్గరికి వెళ్ళినా మందస్సాన్ని ముట్టుకున్నా అయ్యో బాబో ఈ విధంగా అయిపోతుందని చెప్పి ప్రజలందరూ కూడా పారిపోతుంటే ఒబేదెదోము అనే వ్యక్తి ఆయన మాత్రం దేవుని మందస్సాన్ని ఇలాగైపోతుంది అలాగైపోతుంది వస్తే మనకి ఏదైపోతుంది అనుకుంటున్నారు. కానీ ఒబేదెదోము మాత్రం తన ఇంటిలో దాని స్థానం ఇచ్చాడు. ప్రభువుకు స్తోత్రం. ఎవరైతే దేవుని యొక్క సన్నిధిని హృదయపూర్వకముగా ప్రభు సన్నిధి వస్తే నేను దీవించబడగలన విశ్వాసముతో అంగీకరిస్తారో తప్పకుండా వారిని, వారి కుటుంబాన్ని, వారు కలిగిన దాంతాన్ని కూడా దేవుడు దీవిస్తాడు. ప్రభువుకు స్తోత్రం కలుగును. కేవలము చేయి చాపిన వాడేమో చచ్చిపోయాడు. ఈనాడు దేవుని మందస్సం ఉన్నా సరే ఎందుకు అనేక మంది దీవించబడలేకపోతున్నారు తెలుసా? హృదయ స్థితి వాళ్ళది బాగలేదు. ఫిలిష్తీయుల జీవితం బాగలేదు. వారు మారు మనసు పొందిన వారు కారు. మనస్సు మార్చుకోకుండా దేవుని ప్రసన్నత ఉంచుకోవడానికి ప్రయత్నం చేశాడు. అందుకే వారు దేవత కానీ వారు కానీ మొత్తం దేవుని చేత బాధింపబడ్డారు. కానీ సంతోషంతో ఒక వ్యక్తి అందరూ భయపడిపోయి నాకొద్దు బాబు, మా ఇంట్లో వద్దు బాబు అంటున్నా సరే ఒబేదెదోము మాత్రం అయ్యా మా ఇంటికి తీసుకురండి, మా ఇంట్లో ఉంచండి అని అంగీకరించాడు. 3 నెలల్లో దేవుడు అతన్ని ఆశీర్వాదులుగా మార్చేశాడు. స్తోత్రం. దేవుని సన్నిధికి మన ప్రాధాన్యత ఇవ్వాలి. అందుకే మరియా చేస్తున్న పని ఏంటి? యేసు ప్రభువును పిలిచి యేసు పాదాల దగ్గరే కూర్చున్నది. నేను చెప్పే విషయం ఏంటంటే ఒకప్పుడు తన బ్రతుకు ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఎలా మారిపోయింది? ప్రభు సన్నిధిలో కూర్చొని. దిస్ ఇస్ ద రిజల్ట్. ఇది ఆమె యొక్క మారు మనసుకు తగిన ఫలం. ప్రభుకు స్తోత్రం కలుగుతుంది. సరే, ఎక్కువ వివరించకుండా మరో వాక్యంలోనికి తీసుకెళ్తాను మిమ్మల్ని. మీ అందరికీ తెలిసిన సుపరిచిత లేఖన భాగం లూకా సువార్త 19వ అధ్యాయం. లూకా 19వ అధ్యాయంలో మనకు సుపరిచితమైన ఒక వ్యక్తి కనబడతాడు. అతని పేరు జక్కయ్య. ఓకే, జక్కయ్య యేసు ప్రభువును చూడాలని ఎంతో ఆశతో వెళ్ళారు. మొత్తానికి ఆశించినట్టుగానే యేసు ప్రభువును చూడగలిగారు. చూస్తే చాలని అనుకున్నాడు. కానీ యేసు ప్రభు తనున్న చెట్టు దగ్గరికి వచ్చి అక్కడ నిలబడి జక్క వైపు చూస్తే తానేమనుకోని తెలుసా? ఆయన ఏదో అలాగే వెళ్ళిపోతుంటాడని, వెళ్ళిపోతుంటే చూసేస్తాను అనుకున్నాడు. కానీ యేసు ప్రభు మాత్రం ఆ చోటికి వచ్చి అక్కడే నిలబడిపోయి ఆయన చెట్టు వైపు చూస్తూ చెట్టు లోపల దాగి చూస్తున్న ఆ వ్యక్తిని చూసి అతని పేరును బట్టి పిలిచి తావయ్యా దిగు, నేను ఇంటికి రావాలన్నా. ప్రభుకు స్తోత్రం చెప్పాలి. చూసారా, దైవికమైన ఆశని కలిగి ఉన్నాడు. ఏదో చూసేద్దామని వెళ్ళిపోదాం అనుకున్నాడు. కానీ యేసు ప్రభు మాత్రం అతన్ని పిలిచి అతని పేరును బట్టి పిలిచి ఆ రోజు అతని హృదయము సంతోషముతో పొంగి పొందుంటది. ఎందుకంటే ఆయన పేరు ఏంటో ఎవరికి తెలియదు. యేసు ప్రభు ఎవరు చెప్పలేదు. కానీ యేసు ప్రభు స్వయంగా పిలవడం చూసి తన హృదయం మారిపోయింది. అక్కడికి మారిపోయింది. అసలు ఇదేంటి, అసలు నా పేరు చెప్పకుండా ఎలాగా చెప్పేశారు? ఇది మామూలు వ్యక్తి కాదు. అంతేకాకుండా అంత గొప్ప ప్రభు ఇప్పుడు ఏమంటా అంటే రావయ్యా మీ ఇంటికి మనం వెళదాం, మీ ఇంటికి వెళ్ళాలి, అసలు మీ దగ్గర రావాలి అన్న వెంటనే
సంతోషంతో గెంతేసి ఉంటాడు అనుకుంటాను నేను. పైన ఆయన ముందుగా పరిగెత్తుకు వెళ్ళిపోయి ఇల్లు చక్కపరుచుకొని, రండి యేసయ్య కూర్చోండి. శిష్యులందరూ కూడా వచ్చారు. స్థలం సరిపోట్లే, 10 మంది వస్తే ప్రభు అంటాడు, ఇతను కూడా ఒక అబ్రహాము ప్రభు స్తోత్రం చెప్తాను. ఎందుకంటే ఇంటికి వచ్చిన వెంటనే కూర్చోబెట్టిన తర్వాత తనలో తాను అనుకోకుండా పరిశుద్ధాత్మ దేవుడు అతనిలో కార్యం చేయగా వాడు మారు మనసు అక్కడికెక్కడ పొందేశాడు. ఆయన ఏమంటే, ప్రభువా నేను ఎవరి దగ్గరైనా సరే నేను అన్యాయముగా తీసుకుని వచ్చుంటే వారికి నేను 4 వంతులుగా ఇచ్చేస్తాను అన్నాడు. ఆస్తిలో సగం పేదలకు ఇచ్చిన. మీరు గమనించండి, అన్యాయముగా తీసుకొచ్చిన వాళ్ళ దగ్గర 4 వంతులు అంటే రూపాయి తీసుకొచ్చాడు అనుకోండి, 4 వంతులు అంటే 4 రూపాయలు అంటే ఇప్పుడు ఎవరిది నష్టం? తన నష్టమా కాదా? కానీ ఇప్పుడు నష్టం చూడటం లేదు. నేను అన్యాయంగా తీసుకొచ్చాను కాబట్టి ఎవరు కూడా నా మూలంగా ఇంతమంది ఏడ్చిన వాళ్ళందరూ కూడా నేను తిరిగి ఇచ్చినప్పుడు వాళ్ళు సంతోషించాలి, వారి హృదయం ఆనందింపబడాలి, వారు నన్ను దీవించాలి. ప్రభుకి స్తోత్రం, హల్లెలూయా. అందుకే 4 వంతులుగా ఇచ్చేస్తాను అన్నాడు. బీదలకు సగం ఆస్తి ఇచ్చేస్తానని చెప్పాడు. ప్రభుకి స్తోత్రం కలుగుతుంది. వెళ్ళాను, వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నేను యేసు ప్రభు గురించి కాదు నేను మాట్లాడాను. నేను ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు వెళ్ళి చూశాను. అక్కడికి వెళ్ళి 4 వంతులుగా ఇచ్చేసాడు, సగం ధనం ఇచ్చేసాడు, అంత బాగానే ఉంది. అప్పుడు ప్రభు అంటున్నాడు, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ. హల్లెలూయా. నేను చెప్పే విషయం అంటే జక్కయ్య గురించి మీకు చెప్పడం లేదు. మారు మనసులకు తగిన ఫలము అక్కడ కనబడుతుంది. ఏంటి ఫలము అంటే, ఎవరి దగ్గర అన్యాయముగా తీసుకొచ్చాడో ఒకప్పుడు అన్యాయముగా జీవిస్తాడు, ఒకప్పుడు అన్యాయముతో ధనము సంపాదించాడు, ఇప్పుడు మారు మనసు పొంది, మారు మనసు ఏంటంటే నేను ఇక్కడ నుండి చేయను అనేది మారు మనసు. కానీ మారు మనసు తగిన ఫలం ఏంటంటే తీసుకొచ్చింది మళ్ళా 4 రెట్లుగా ఇచ్చాడు. అంతేకాకుండా ఒకప్పుడేమో సంపాదించాలి, ఎవరిదైనా దోచుకోవాలనే మారు మనసు పొందడం మాత్రం కాకుండా ఇప్పుడు ఫలితం ఎలా వచ్చిందంటే, నా ఆస్తిలో సగం నేను బీదలకే. దేవుని స్తోత్రం. మారు మనసులకు తగిన ఫలం అని పరిశీలించా ఒకసారి నీ జీవితం. ఈనాడు అనేక మంది మారు మనసు పొంది మారు మనసు తగిన ఫలం ఫలించిన వాళ్ళు ప్రపంచంలో అనేక మంది కనబడతారు. వారిలో అపొస్తలుడు పౌలు. ఇప్పుడు ఆయన పరిశుద్ధ గ్రంథం రాయబడింది కాబట్టి అపొస్తలుడు పౌలు అని మనం అంటున్నాం. కానీ ఆయన పౌలుగా మారక మునుపు సౌలు గొండి దినాల్లో ఎంతగా దేవుని ప్రజలను, దేవుని సంఘాన్ని హింసించాడు, ఎంతగా బాధ పెట్టాడు. కుటుంబ సభ్యులు ఒకరిని హింసించడం ద్వారా కుటుంబ సభ్యులందరూ కూడా ఏడ్చి బాధతో కన్నీరు కార్చిన దినాలు ఉన్నాయే. వాటన్నిటిలో నుండి దేవుడు విడుదల కలిగించాడు. మారు మనసు పొందిన తర్వాత అది చేయడం మానేలేదు. కేవలము దేవుని ప్రజలను, దేవుని సంఘాన్ని, దేవుని బిడ్డలను దూషించడం, లేకపోతే హింసించడం, లేకపోతే వారిని చెరసాలలో వేయడం, దాన్ని మాత్రం మారు మనసు పొంది ఇంకా చేయనండి నేను ప్రభువాన్ని ఇంకా చేయను అని ఆగిపోలేదు. ఇంకా ఫలం ఏంటంటే, ఇప్పుడు క్రీస్తు కొరకు తను హింసను అనుభవించడానికి, శ్రమను అనుభవించడానికి, ఏ యేసునైతే ప్రకటిస్తే వద్దన్నాడో, తృణీకరించాడో, ఆ మతభేదం అని చెప్పాడో, ఆ యేసుని ఆయన సర్వలోకానికి యేసే క్రీస్తు అని ప్రకటించడం మొదలు పెట్టాడు. స్తోత్రం. ఇది రిజల్ట్, తగిన ఫలం కనబడతాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను బాప్తిస్మం ఇస్తున్న దినాల్లో ఆయన వార్త విని అనేక మంది మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై మారు మనసు విషయమై బాప్తిస్మం తీసుకుంటున్నారు. ఈ బాప్తిస్మం తీసుకుంటున్న దినాలలో మళ్ళీ మన వద్ద లూకాసు వార్త మనం చదువుకున్న మూల లేఖల భాగంలో 3వ అధ్యాయంలోకి వెళ్దాం. ఆయన దగ్గరికి వచ్చారట. వచ్చి కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. 10వ వచనం నుండి అందరూ కలిసి చదువుకుందాం. 10వ వచనం నుండి లూకాసు వార్త 3వ అధ్యాయం 10వ వచనం నుండి. కమాన్.
జనులు వచ్చి యేసుప్రభు దగ్గర ఏమంటే, అలాగైతే మారుమనసు పొందమంటారయ్యా, అసలు ఏం చేయాలి మేము అని అంటే యేసుప్రభు వారికి ఇస్తున్న జవాబు ఏంటంటే, 2 అంగిల గలవాడు ఏమీ లేని వానికి ఇవ్వలేను, ఆహారము గలవాడు అలాగుననే చేయవలెను. తర్వాత 2వ తెగకు చెందిన వారు సుంకరులు యేసుప్రభు దగ్గరికి వచ్చారు. సుంకరులు కూడా అడిగితే యేసుప్రభు వాళ్ళకి చెప్తున్న మాట ఏంటి, మేమేమి చేయవాలని అడగగా అతడు, మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువగా తీసుకొని వద్దని వారితో. ఇక 3వ కేటగిరీ ప్రజలు ఏమంటే సైనికులు, వారు వచ్చి అడిగినప్పుడు ఆయన ఏమంటే, అందుకు అతడు, ఎవరిని బాధ పెట్టకయు ఎవరి మీదను అపనింద వేయకయు మీ జీవితములతో తృప్తి పొంది ఉండుడని వారితో. దేవుని ప్రజలారా, ఇవన్నీ కూడా మారు మనసునకు తగిన ఫలం. నేను మళ్ళీ చెప్తాను, మారు మనస్సు అనే పదానికి అర్థం ఏంటంటే, నేను ఇంతకు ముందు చేస్తున్నాక ఏ తప్పు అయినా సరే నేను ఇక చెయ్యను. అది విగ్రహార్థన అనుకోండి, నేను ఇక చెయ్యను. అది అబద్ధం అనుకోండి, నేను ఇక చెయ్యను, చెప్పను. అది అవిధేయత అనుకోండి, నేను ఇక ఆ విధంగా అవిధేయత కలిగి ఉండను. ఇది మారు మనసు. కానీ ఫలం ఏంటంటే విధేయత కలిగి జీవించడం. ప్రభుకి స్తోత్రం. విగ్రహార్థన నుండి మారు మనసు పొందేవా, ఇప్పుడు నువ్వు ఎవరిని సేవించాలి? ఫలం ఏంటి? అది మానేస్తే నువ్వు మారు మనసు పొందావు. బట్ ఫలం ఏంటంటే ఇక జీవం కలిగిన దేవుణ్ణి సేవించడం, ఆయన వెంబడించడం. అందుకే మీకు మరియా మార్త జీవితాన్ని గురించి జ్ఞాపకం చేస్తాను. ఒకసారి ఆమె జీవితాన్ని మార్చుకున్న తర్వాత ఎవరి పాదాల దగ్గర కూర్చున్నారు? యేసు పాదాల దగ్గర కూర్చోండి. ఇక ఈ అవకాశం నాకు దొరకదు. ప్రభుకి స్తోత్రం. ఒకసారి యేసు ప్రభు ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్తారో, ఏ గ్రామానికి వెళ్తారో, ఏ పట్టణానికి వెళ్తారో, ఎక్కడికి వెళ్ళి పరిచయం చేస్తే మళ్ళా మా ఇంటికి రావడానికి ఎంత టైము పడుతుంది. కనుక యేసు ప్రభు మా ఇంటికి వచ్చినప్పుడు నేను అక్కడే కూర్చుండి యేసు పాదాలను కూర్చుని ఆయన పలికిన ప్రతి ఉపదేశమును, ఆయన ఉపదేశించిన ప్రతి మాటను నేను వింటాను అని యేసు పాదాల దగ్గర కూర్చుని వింటున్నాను. ప్రభుకి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. జక్కయ్య జీవితాన్ని జ్ఞాపకం చేస్తాను. వారి సమస్యలు విడిచిపెట్టి తన కలిగినదంతా కూడా ఆస్తిలో సగ భాగము చెప్పాలి ఆయన వీధులకు. దిస్ ఇస్ మారు మనసుకు తగిన ఫలం. ఒక ప్రశ్న ఇసుకో, నీవు మారు మనసు తగిన ఫలం కలిగి ఉన్నావా, లేకపోతే కేవలం మారు మనసు మాత్రం పొంది ఉన్నావా, లేకపోతే మారు మనసు కూడా పొందలేని స్థితిలో ఉన్నావా? దేవుని సేవకునుగా, దేవుని రాజ్య ప్రతినిధిగా మీకు చెప్తున్నాను, మారు మనసు పొందాలి, మారు మనసుకు తగిన ఫలము ఫలించాలి. అందుకే ప్రభు నామం ఎందుకు దూషింపబడుతున్నాయి? చాలా మంది అంటే ఏ క్రైస్తవులండి ఆ పదం వచ్చిందంటే దేవునికి అవమానం. ఒక త్రాగబోతు ఏమవ్వాలి, నేను త్రాగను అని చెప్పిన తర్వాత ఏం చేయాలి? అతనికి రిజల్ట్ ఏం చెప్పనా? అతని రిజల్ట్ ఏంటంటే, ఫలితం ఏంటంటే మానడం మాత్రం కాదు, తన వలే త్రాగబోతులు ఎందరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త, ఇది ఫలం. అది ఒక్కొక్కడు తాగేవాడు ఏంటిరా పూర్తిగా మానేశారు అన్నారు కాదు, వాళ్ళకు కూడా నువ్వు చెప్పాలి ఇది మారు మనసు తగిన ఫలం. చిన్న చిన్న విషయాలు నీ తాగుడు ఎవరు నేర్చుకున్నారు? నీ దగ్గర వచ్చి పట్టుకుందా? నీవే కదా నేర్చుకున్నావు. ఇప్పుడు వదలాలంటే ఎవరు వదలాలి? ఇంకోటి వదలాలా? నువ్వు నేర్చుకున్నావు, నువ్వే దాన్ని వదలాలి అంతే. నీ స్వభావాన్ని మార్చుకోవాలి, నీ మనస్సును మార్చుకోవాలి. దేవుని స్తోత్రం. అందుకే మొదటి కీర్తన అంటాడు, దుష్టుల ఆలోచన నడుక పాపల మార్గం నిలుక అపహాసకులు కూర్చుంటే చూడ యెహోవా ధర్మశాస్త్రమందు. ఎక్కడికి వెళ్ళాలి? అది మానేశాము కాదు, అది మానేశాం కాదు. నేను దుష్టుల ఆలోచన చెప్పు నడవటం లేదండి, పాపల మార్గం నిలవటం లేదండి, అపహాసకులు కూర్చోటం లేదు, బాగానే ఉంది. కానీ సెకండ్ ప్లేస్ మారు మనసు పొందేశావు, కానీ ఫలం ఏంటి? ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే, అది మానేశావు కాబట్టి దీన్ని చేయాలి. ఏం చేయాలి? యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు దివారాత్రము దాన్ని. ప్రైజ్ ది లార్డ్. దాని మూలంగా కలిగే ఆశీర్వాదం ఏంటో అవన్నీ గురించి మీకు జ్ఞాపకం చేయట్లేదు. జస్ట్ మారు మనసు తగిన ఫలముల గురించి మాత్రమే జ్ఞాపకం చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. మరి నీ ఫలం ఏంటి?
ఇంకా ఫలించకపోతే ఏం జరుగుతుందో వాటి గురించి మీకు చెప్పటం లేదు. జస్ట్ ఫలించాలి, ఫలమునకు మారుమనసు తగిన ఫలము ఫలించాలని మాత్రమే జ్ఞాపకం చేస్తాం. ప్రభువుకి స్తోత్రం. హల్లెలూయా. ఫలిస్తే మాత్రం పరలోకపు తండ్రి సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. ఇంకా ఫలించినట్టుగా పనికిరాని కొమ్మలు కావచ్చు, పనికిరాని రాళ్ళు రెప్పలు కావచ్చు, అవన్నీ కూడా పెరిగి పారవేసి ఇంకా అధికంగా ఫలించినట్టుగా ఆయన నీరు పోరుస్తాడు. ప్రభువుకి స్తోత్రం. ప్రభువుకు ఆనందం కలిగించే ఫలం ఇవ్వండి. మీ జీవితంలో మంచి ఫలం ఫలించాలి. ఎప్పుడు చూసినా పాత బ్రతుకు, ఎప్పుడు చూసినా ప్రాచీన స్వభావం కలిగి ఉండదు. దయచేసి నవీన స్వభావం కలిగి మనం జీవించాలి. ఆమేన్. హల్లెలూయా. ఒకప్పుడు ఇతరులకు బాధ కలిగించే వ్యక్తి అనుకోండి, ఇప్పుడు ఎలా మారాలి? ఇతరులను సంతోషపరిచే వ్యక్తిగా మారాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకప్పుడు ఎక్కడెక్కడో తిరిగే వ్యక్తి అనుకోండి, ఇప్పుడు ఎక్కడ తిరగాలి? దేవుని సన్నిధిలో, దేవుని యొక్క మందిరంలోనికి, ప్రార్థన కూడికలకి పరిగెత్తాలి. ఆమేన్. సో అటువంటి తగిన ఫలము ఫలించినట్టుగా, మారుంచి తగిన ఫలించినట్టుగా ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను ఆశీర్వదించునుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటాం. తల వంచి ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రభు సముఖంలో అందరూ మొరపెడదాం. మారు మనుషుల దగ్గర ఫలం ఫలించినట్టుగా దేవుని కృపను మనం వేడుకుందాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. నీకు వందనాలే. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మారవచ్చు పొందడానికి ప్రభు అద్భుతమైన సమయం ఇచ్చాడు. లేఖన సెలవిస్తుంది, నేడే రక్షణ దినము, ఇది అనుకూలమైన సమయం. ఈ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటే నువ్వు దీవించబడతావు. ప్రభువు నిన్ను కనికరిస్తాడు, ప్రభువు నిన్ను దీవిస్తాడు. మహా కనికరము కలిగిన దేవుడు ఆయన, కృప కనికరము కలిగిన వాడైన, కరుణ వాత్సల్యత కలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. నీకు వందనాలు ప్రభువా. స్తోత్రం యేసయ్యా, నీకు వందనాలు. ఎన్నాళ్ళు నీవు జీవించిన గాని ఏమున్నది లోకంలో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పుంది పైలోకంలో. ఎన్నాళ్ళు నీవు జీవించిన గాని ఏమున్నది లోకంలో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పుంది పైలోకంలో. తీర్పు దినమునందున ఆయన ముందు నిలిచే ధైర్యం నీకుందా? తీర్పు దినమునందున ఆయన ముందు నిలిచే ధైర్యం నీకుందా? నిలిచే ధైర్యం నీకుందా? మాకు చిన్నవా, నీవు మాకు చిన్నవా, నీ బతుకును మార్చుకోవా. అనుకూల సమయం ఇది అని మా మనసును పొందవా. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగా పోతావు. మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమందునా. నీ ఆస్తి అంతస్తు, నీ అంద చందాలు నీ వెంట రానెన్నడు.
ఆత్మను కాక దేహాన్ని చంపే మనసులకి భయపడకయ్యా. ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికి భయపడకయ్యా. దేవుడి చిన్న దేవుని అర్థకు చేరు నీకంటూ ఏముందులే. దేవుడి చిన్న దేవుని అర్థకు చేరు నీకంటే ఏముందులే. నీకంటూ ఏముందులే. మాకు చెందవా నీవు మాకు చెందవా నీవు మార్చుకోవా. అనుకూల సమయం ఇదేనని మాకు మనసులో దినముంటుండగానే సమయం ఉంటుండగానే ప్రభు సముఖంలో మారు మనసు మనం పొంది తగిన ఫలము ఫలించుట నీకు ఆశీర్వాదము. లేకపోతే దేవుని సన్నిధానంలో నిలబడి తలదించుకొని అవమానముతో సిగ్గుతో నరకానికి వెళ్ళే పరిస్థితి నీకు సంభవించకుండా, అటువంటి స్థితిలోనికి నువ్వు వెళ్ళకుండా దేవుని చిత్తానికి అనుకూలమైన ఫలం ఫలించు. మహాపరిశుద్ధులైన మా తండ్రి, మహాగణుడా, సర్వశక్తి కలిగిన మా ప్రభువు, నీ వాక్కుకై నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. మారు మనసు పొంది మారు మనసులకు తగిన ఫలము ఫలించగలుగునట్టుగా ప్రతి హృదయాన్ని తాకండి ఆయన, ప్రతి మనస్సును తాకండి, ప్రతి ఒక్కరి జీవితాన్ని తాకండి ప్రభువా. ప్రభువా, ఈ వాక్యము ఏ చోటనికి నువ్వు పంపుచున్నావో ఆ స్థలము నుండి నిష్ఫలముగా నీ యొద్దకు మరలకనైనా పంపిన చోట కార్యాసిద్ధి కలిగిస్తున్నాను సెలవించవయ్యా. ఆ కార్యము జరిగించున్నానే. ఎవరు ఏ కోణములో మారుమనసు పొందవలనో ఆ కోణంలో మారుమనసు పొందడానికి, మారుమనసు తగిన ఫలం ఫలించేటట్టుగా మీరు కృప చూపమని ప్రార్థిస్తున్నాను. ఈ మాటలు ప్రతి హృదయంలో నాటబడిన ఆయన వారు బ్రతుకు దినములన్నీ కూడా నది ప్రతిధ్వనించినట్లుగా నాయన నీ మాటను ధ్యానం చేసుకుని ఆయన నీ చిత్తానికి అనుకూలంగా ప్రతి ఒక్కరి జీవితాలు మార్చుకున్నట్టుగా సహాయం చేయమని, ఆ మార్పు పొందిన జీవితం ద్వారా నువ్వు సంతోషించిన ఆయన అడగక మునిపే నువ్వు మనస్ఫూర్తిగా దీవించినట్లుగా కార్యం చేయమని సకల మహిమ గంధ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు నామంలో అడిగి పొందుచున్నాము తండ్రి. ఆమేన్. God bless you. ప్రభు దీవించును గాక. ఆమేన్.